ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు చూస్తుంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం అన్నటువంటిది ఇప్పుడు జరిగి ప్రారంభోత్సవం టైంలో కూడా అన్యమతస్థుల కంటే స్వమతస్థులలో వచ్చినటువంటి విభేదాలు సృష్టించే వాళ్ళ వలన సాగేటటువంటిది. ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఇక్కడ దర్జాగా పరిపాలించగలిగాడంటే మనలో మనకు కుంపట్లు పెట్టడం వల్లే. అట్లాగే అంతకుముందు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి బాబర్లు, అక్బర్లు, హుమాయూన్లు ఇట్లాంటి వాళ్ళందరూ ఈ దేశాన్ని పరిపాలించారంటే మనలో మనకు స్పర్ధలు పెట్టబట్టే. కులం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో మనల్ని విడదీస్తూ ఉంటే వాళ్ళ ట్రాప్లో పడి అట్లాగే అడ్డదిడ్డంగా తయారైపోయాం. చివరికి వాళ్ళ సాంస్కృతిక దాడి భారతదేశం మీద జరుగుతుంటే దాన్ని పట్టించుకోలేక ఈ దేశానికి అదృష్టం బాగుండి ఈ టైంలో సాంస్కృతిక ఏకీకరణ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ దుష్టశక్తులు వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో మాయమైపోయినటువంటి జాతులు, అందులో ఈజిప్ట్ ఒకటి, మొసపటేమియా, బాగ్దాదు ఇరాక్కు కలిపితే ఉండేటటువంటిది, అట్లాగే పర్షియా నాగరికత, తూర్పు రోమన్ సామ్రాజ్యం, అది కాన్స్టాంటినోపుల్, ఇస్తాంబుల్, టర్కీ మూడు కలిపితే పర్షియన్ సంస్కృతి అంటే పార్సీ ప్లస్ ఇరాన్. ఇన్ని సంస్కృతులు సర్వనాశనం అయిపోయినాయి, ముక్కలు చెక్కలైపోయినాయి. ఇప్పటికైనా సరే అట్లాంటి దాడులకి మన కల్చర్ని కూడా తీసుకువెళ్ళడానికి సుదీర్ఘకాలం పాటు 500 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ప్రయత్నం విఫలమైంది. అది గుర్తుపెట్టుకోవాలి.